అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్కొక్క స్పూన్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ముక్కలకంతా పట్టేలాగా. ఈ విధంగా చేస్తే ఏంటంటే ముక్కకనేది ఆహ్, బాగా ఉప్పు, కారం అవన్నీ కూడా మంచిగా పడతాయన్నమాట. ఒక 1 విజిల్ అయితే పెట్టేసుకోవాలండి. మీరు కావాలంటే ఒక గిన్నెలోనైనా ఉడకపెట్టుకోవచ్చు. మనం నీళ్ళేం వేయకూడదు. ఆల్రెడీ చికెన్‌లోనే మనకి నీళ్ళైతే ఊరుతాయన్నమాట. ఇంకా ఆ కుక్కర్‌లో వేసేటప్పుడు నీళ్ళు కానీ, నూనె కానీ వేయకూడదు. అండ్ ఇప్పుడైతే మసాలా ఇది. మసాలాకి 1 కిలో చికెన్‌కి కరెక్ట్‌గా ఒక 3 టేబుల్ స్పూన్స్ ధనియాలండి. కొంచెం నూనె వేసుకొని వేయించుకుంటున్నాను. అలాగే 4 లవంగాలు, 4 ఇలాయచి, ఒక ఇంచు చెక్క, ఒక 2 స్పూన్స్ అయితే జీలకర్ర అండి. దోరగా అయితే వేయించుకోవాలి. కొంచెం నూనె